రాకపోతారా, తమ కోసం ఏం చేయకపోతారా అని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. చూసి చూసి కళ్ళు కాయలు కాసాయి, కానీ ఎవరూ రాలేదు, ఏం చేయలేదు. ఇక తమ కోసం ఎవరూ రారని బలంగా నమ్మిన ఆ జనం తమ అవసరాన్ని తామే తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువు తమ అవసరాన్ని తీర్చుకున్నారు. ఇక ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలోని పర్వి, ఖడ్కా గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా తమ గోడును ఎంతో మంది దృష్టికి తీసుకెళ్లారు, కానీ ఫలితం లేదు. దీంతో తమ సమస్యను తామే పరిష్కరించే దిశగా అడవి బిడ్డలు ఆలోచించారు. ఉన్నత చదువులు చదువుకొని ఏమీ చదవనప్పటికీ తమ మెదడుకు పదును పెట్టారు. వర్షాకాలంలో తమ గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న వాగుపై కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. ఇక పర్వి, ఖడ్కా గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా తమ గ్రామాలకు వర్షాకాలం వచ్చిందంటే అనేక ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇక గ్రామాల సమీపంలోని వాగుపై వంతెన నిర్మించాలని ఎంతమంది నాయకులను, అధికారులను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో తమ సమస్యను పరిష్కరించేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఏకమై వాగుపై కర్రలతో వంతెన నిర్మించారు. ఇక వాగు ఉధృతికి వంతెన కొట్టుకుపోకుండా పెద్ద పెద్ద రాళ్ల సాయంతో వెదురు బొంగులు, చెట్ల తీగలతో వాగులో పిల్లర్లు ఏర్పాటు చేసి వంతెన నిర్మాణం ఔరా అనిపించారు. ఇక రెండు గ్రామాల అడవి బిడ్డలు తాము స్వయంగా నిర్మించుకున్న వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన వారంతా వారి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.